ఈ విధంగా నాకు క్యాష్ లోన్ బై నావీ ఫైన్ సర్వ్ అని చెప్పి వస్తుంది. గెట్ ఇన్స్టాంట్ క్యాష్ లోన్ 70,000 అయితే నాకు ఇక్కడ అప్రూవ్ అయితే వచ్చిందనమాట. ఇలా మనకి డిస్బర్సల్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా అమౌంట్ అయితే మనకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. పైన కూడా మీరు చూసుకోవచ్చు, కంగ్రాట్స్ యువర్ నావీ క్యాష్ లోన్ 70,000 అని చెప్పి మన బ్యాంక్ అకౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్ లో 20 lakhs వరకు అయితే లోన్ తీసుకోవచ్చు నావీ లోన్ యాప్ తో. సో నేను ఆల్రెడీ తీసుకున్నాను. అలాగే సెకండ్ టైం నాకు ప్రీ అప్రూవ్డ్ లోన్ కూడా నాకు లిమిట్ వచ్చిందనమాట. సో అది నేను తీసుకుని మీకు చూపిస్తాను ఎలా నేను లోన్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కొత్త వాళ్ళైనా సరే మీరు కూడా లోన్ తీసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ టైం అయితే ఎవరైతే లోన్కి అప్లై చేయాలని వీడియో చేశాను. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కూడా దానికి రిలేటెడ్ అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుంది ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి. అలాగే సెకండ్ టైం కూడా ప్రీ అప్రూవ్డ్ లోన్ కూడా కొంతమందికి వస్తుంది. సో వాళ్ళు కూడా ఈ లోన్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మీకు ఈ ఇంట్రెస్ట్ అనేది కరెక్ట్గా రావాలంటే ఏంటంటే మీ సిబిల్ స్కోర్ని బట్టి అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. 12% అయినా పడవచ్చు, 26% అయినా పడవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ని బట్టి అయితే ఇది బేస్ అయి ఉంటుంది. ఇంకా దీంట్లో రీపేమెంట్ టెన్యూర్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇది 3 months నుంచి మనకి 84 months వరకు ఉంటుంది. అంటే దాదాపు 7 years వరకు అయితే మనకి ఇది లిమిట్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ లోన్ తీసుకున్నట్లయితే మనం ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాల్సిన పని లేదు. వితౌట్ ప్రాసెసింగ్ ఫీజుతో మనం లోన్ తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీకు ఏంటంటే ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అలాగే సాలరీ స్లిప్ మీరు అప్లోడ్ చేయాల్సిన పని లేదు. కేవలం మీ కేవైసీని బేస్ చేసుకుని వీళ్ళైతే లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను కూడా ఆలోచిస్తున్నాను మీకు మంచి లోన్ యాప్నే ఇవ్వాలని చెప్పి. సో ఏది పెడితే చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. సో ప్రస్తుతానికి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది చాలా వరకు బెటరే. ఇంకొక నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చాలా వీడియోస్లో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా మీకు చెప్తా. ఏంటంటే ఎవరైతే లోన్ తీసుకొని కట్టే కెపాసిటీ ఉంటేనే మాత్రమే లోన్ తీసుకోండి. మీరు ఒకవేళ లోన్ తీసుకొని కట్టకుండా టైంపాస్గా తీసుకుంటే మీకు ఒకటి ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, లోన్ అమౌంట్ కట్టండి అని చెప్పి. అలాగే మీ సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏదో తీసుకొని అయిపోయిందంటే అంతవరకు అయిపోదు. మీరు తీసుకొని మీ అవసరానికి వాడుకొని తిరిగి కట్టే కెపాసిటీ అంటే అట్లా డబ్బులు ఉంటే మాత్రమే లోన్ తీసుకోండి. సో ఇది నేను ఇచ్చే సజెషన్. సో ఇంకా దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వితిన్ 10 minutes మీకు అమౌంట్ అనేది బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది. మీరు ఎటువంటి టైం తీసుకోవాల్సిన పని లేదు, బ్యాంక్కి కూడా విజిట్ అవ్వాల్సిన పని లేదు. సో ఇది దీనికి సంబంధించిన మినిమం మనకుండే బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకా వీడియో చివరిలో మీకు ఒక బెస్ట్ టిప్ చెప్తాను. సో దానివల్ల మీకు ఇంకా చాలా అదిరిపోయే అడ్వాంటేజ్ అయితే ఉంది. సో అది వీడియో చివరిలో చెప్తాను, మీరు వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీళ్ళు చార్జెస్ లేట్ పేమెంట్ చార్జెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇంకా ఫస్ట్ అయితే మనం ఈ లోన్కి ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేసుకోండి. మనం చేసే ఇటువంటి యూస్ఫుల్ ఫైనాన్షియల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ పెట్టాను, మీరు కావాలంటే లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ప్లే స్టోర్లోకి అయితే డైరెక్ట్గా తీసుకెళ్తుంది. సో నేను ఐఫోన్లో వాడుతున్నాను కాబట్టి ఐఫోన్ ఇంటర్ఫేస్ అయితే మీకు చూపిస్తాను. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినాక ఈ విధంగా ఓపెన్ కనిపిస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. ఇలా మనకి పర్మిషన్స్ అయితే అలో చేయమంటుంది. సో అలో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది కదా, అది టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వన్స్ మీకు ఓటీపీతో వెరిఫై అయిన తర్వాత డైరెక్ట్గా యాప్లోకి అయితే మనం వచ్చేస్తాం అనమాట. ఇది యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. నాకు ఆల్రెడీ లోన్ వచ్చింది కాబట్టి నాకు ప్రీ అప్రూవ్డ్ లోన్ అని చెప్పి వస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే కింద లోన్ అని ఉంది కదా, సో లోన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు అక్కడ అప్లయింగ్ ప్రాసెస్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం కొంచెం కింద క్లాస్ స్క్రోల్ చేయగానే ఈ విధంగా నాకు క్యాష్ లోన్ బై నావీ ఫైన్ సర్వ్ అని చెప్పి వస్తుంది. గెట్ ఇన్స్టాంట్ క్యాష్ లోన్ 70,000 అయితే నాకు ఇక్కడ అప్రూవ్ అయితే వచ్చిందనమాట. సో ఇంకొంచెం నుంచి మనం లోన్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి కింద లోన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను 2 times అయితే లోన్ తీసుకున్నాను. తీసుకుని రీపేమెంట్ అనేది ఎక్కడ ఆపకుండా కరెక్ట్ టైం చేశాను. సో అందుకని మళ్ళీ నాకు 70,000 అయితే లిమిట్ పెరిగింది. అలా మీరు టైం టు టైం కడితే మీకు కూడా లిమిట్ పెరుగుతుంది. మనం ఏంటంటే ఇక్కడ లోన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా నాకు వస్తుంది గెట్ క్యాష్ లోన్ అని చెప్పి. సో దీనికంటే ముందు ఒకసారి నేను తీసుకున్న లోన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. వ్యూ క్లోజ్ లోన్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ లోన్ క్లోజ్ డేట్ వచ్చేసి March 17 అంటే ఈ ఇయరే మనం క్లోజ్ చేసాం. అలాగే లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక లోన్ అయితే క్లియర్ చేశాను, సేమ్ మార్చ్కి అనమాట. ఇవి రెండు క్లియర్ చేయడం వల్ల నాకు ఈ 70,000 అయితే వచ్చింది. సో ఇంకా మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం లోన్కి అయితే అప్లై చేద్దాం. ఇక్కడ మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన పని లేదు, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గెట్ క్యాష్ అని ఉంది కదా, సో దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఈ విధంగా గెట్ ఇన్స్టాంట్ లోన్ అప్ టు అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మనకి 4 steps అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వెరిఫై ఇన్కమ్, సో మన ఇన్కమ్ వెరిఫై చేసుకుంటారు, చెక్ లోన్ ఆఫర్ ఎంత లోన్ ఆఫర్ ఉందో చూసుకుంటారు, తర్వాత వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తారు, కంప్లీట్ కేవైసీ చేస్తారు. మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. సో ఇక్కడ మనం ఇంకేంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద బై ప్రాసెసింగ్ దగ్గర
ఇక్కడ అగ్రీ దగ్గర మనం టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ యువర్ ప్రైమరీ బ్యాంక్ అని అడుగుతుంది. ఆల్రెడీ నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇంతకుముందు ఇచ్చాను. సో కొత్త వాళ్ళైతే మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే అది స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, ఇలా బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎస్ కంటిన్యూ ఉంది. కంటిన్యూ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ అని ఉంది. సో ఇక్కడ సింపుల్ గా మనం ఓటీపీ ద్వారా షేర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ విత్ కాన్సెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే అకౌంట్ ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టు ఫ్రెండ్స్ ఈ విధంగా లోడే గెటింగ్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ ప్లీజ్ డోంట్ ప్రెస్ బ్యాక్ ఆర్ క్లోజ్ అని, అంటే మీరు క్లోజ్ చేయకండి. సో వెయిట్ చేయండి. ఇలా మనం వెయిట్ చేసినట్టయితే ఇక్కడ మనకి లోన్ డీటెయిల్స్ అని చెప్పి మనకి ఇంతకు ముందు వచ్చిన ప్రీ అప్రూవ్డ్ లోన్ అయితే కనిపిస్తుంది 70,000 అనేది. ఇక్కడ మనం ఈ 70,000 తీసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మీరు తక్కువగా ఉంటే తక్కువ తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకోలేరు అనమాట. ఎంత లిమిట్ వచ్చిందో అందులో తక్కువ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈఎంఐ వచ్చేసి 3,900 చూపిస్తుంది 70,000కి. టెన్యూర్ వచ్చేసి 22 months అనమాట. అంటే మనకి 1 year జస్ట్ 10 months వరకే చూపిస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే నాకు 22.11% అయితే ఫర్ ఇయర్కి వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెసింగ్ ఫీజ్ అనేది 0 చెప్పాను మీకు, చాలా బెనిఫిట్ ఇది. వేరే వాళ్ళైతే ప్రాసెసింగ్ ఫీజ్ ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ కూడా కొన్ని వాళ్ళు యాడ్ చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే మన ప్రాసెసింగ్ ఫీజు లేదనమాట. సో ఇంకా ఇలా ఉంటుంది. కింద మనకి అకౌంట్ నెంబర్ కూడా కనిపిస్తుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆటో పే కూడా సెలెక్ట్ అయ్యి ఉంది, ఎందుకంటే ఇంతకు ముందు చేశాను కాబట్టి మళ్ళీ 2 సార్లు చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే మాత్రం మీరు అక్కడ దాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంది. ఓటీపీతో మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఇంకా నేను డైరెక్ట్గా ఏంటంటే అమౌంట్ ఒకసారి తగ్గించి చూపిస్తాను. ఇక్కడ లోన్ డీటెయిల్స్ పక్కన ఎడిట్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి చేంజ్ అమౌంట్ అని ఉంది. ఇక్కడ 10,000 నుంచి 70,000 వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ వచ్చేసి ఈఎంఐ నెలలు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 17 months లేదంటే కస్టమైజ్ అని ఉంది. సో ఇక్కడ మీరు 6 months లేదంటే 12 months కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కస్టమైజ్ అని చెప్పేసి 12 months వరకే నేను టైం పెట్టుకుంటాను. సో ఎక్కువ తీసుకోవట్లేదు. ఇంకా ఇక్కడ మీరు ఈఎంఐ డేట్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా 01 of every month ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ 1, 2, 3, 4 అని చెప్పి 4 days లోపు మనం డేట్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ డేటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే గాట్ ఇట్ అనేది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇంక ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని అడుగుతుంది పర్సనల్ రీజనా, హౌస్ ఎక్స్పెన్సివ్, వెడ్డింగ్ ఎక్స్పెన్సివ్, ఎడ్యుకేషన్, షాపింగ్, మెడికల్ ఎక్స్పెన్సివ్ అని అడుగుతుంది. సో నేను పర్సనల్ రీజన్ అని చెప్పి పెట్టాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఫీజ్ చార్జెస్ కూడా చూపిస్తుంది. ఇంకొంచెం మనం కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫీజెస్ అండ్ చార్జెస్ కూడా మనకి ప్రాసెసింగ్ ఫీజు లేదు, అలాగే ఇన్సూరెన్స్ ఫీజు లేదు, అలాగే వాల్యుయేషన్ ఫీజు కూడా లేదు. సో ఇవన్నీ వేరే వాళ్ళు చార్జ్ చేస్తారు. ఇంకా అలాగే మనం ఇంకొంచెం కింద స్క్రోల్ చేసినట్టయితే చార్జెస్ అని చెప్పి మనం ఒకవేళ లేట్ పేమెంట్ అంటే పెనాల్టీ చార్జెస్ కూడా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. 8th day ఆఫ్ డ్యూ డేట్ అంటే మనం డ్యూ డేట్ అంటే 1st తారీఖున మనం మనీ పే చేయాలి. సో మనకు వచ్చిన ఈఎంఐది ఒకవేళ 1st నుంచి మీరు 8th day వరకు కూడా పే చేయకపోతే మనకి ఓవర్ డ్యూ ఈఎంఐలో మనకి 5% అయితే వీళ్ళు చార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా 6,000 ఈఎంఐ పే చేయాలి, దాంట్లో 5% అయితే వీళ్ళకి మనం పే చేయాలి. అలాగే వచ్చేసి 15th day ఆఫ్ డ్యూ డేట్ వచ్చేసి అంటే 8 రోజుల నుంచి మీరు 15 రోజుల వరకు వెయిట్ చేసినట్లయితే కట్టకుండా అక్కడ వచ్చేసి మళ్ళీ అడిషనల్గా ఇంకొక 5% అయితే మీ ఈఎంఐ అమౌంట్ మీద 5% అయితే వీళ్ళు చార్జెస్ కింద చార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే 5,000 అంటే 5% వచ్చేసి 100 rupees. అంటే మీ ఈఎంఐలో 5% అయితే మీరు అడిషనల్ గా పే చేయాలి. అలాగే మీరు 22 డేట్ వరకు కూడా మళ్ళీ లేట్ చేసినట్టయితే అక్కడ కూడా మళ్ళీ అడిషనల్ గా ఇంకొక 5% అయితే యాడ్ అవుతుంది. ఇలా మీరు ఒక మంత్ లో 3 times అంటే మీరు అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది. మీరు ఓన్లీ 8th day లోపు కడితే ఒకసారి 5% అయితే అయిపోతుంది. సో ఇలా మీకు ఉంటుంది. ఇంకా మీకు ఫర్ క్లోజెస్ చార్జెస్ ఇఫ్ అప్లికేబుల్ అని ఉంది. సో అదర్ ప్యానల్ చార్జెస్ ఇస్ అప్లికేబుల్ అంటే ఇవి కూడా 0 అని చెప్పి చూపిస్తుంది. ఈ ఫర్ క్లోజర్ చార్జెస్ గురించి మాట్లాడదాం. మొత్తం లోన్ తీసుకున్న తర్వాత చెప్తా, చాలా బెటర్ అనమాట. మీకు వీడియో చివరిలో చెప్పాను కదా. సో అది ఇదే. ఇక్కడ వచ్చేసి ఇంకా స్క్రోల్ టు బాటమ్ అనేది ఇది మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓవరాల్ గా ఇదే. ఇంకా టోటల్ గా మనం స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఐ అండర్స్టాండ్ అనేది మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్క్రోల్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చి అగ్రీ అండ్ గెట్ క్యాష్ అనేది మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సెండింగ్ 70,000 అని చెప్పి డైరెక్ట్ గా ఇది మన బ్యాంక్ అకౌంట్ కి అయితే క్రెడిట్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ప్రెస్ బ్యాక్ ఆర్ క్లోజ్ ద యాప్. సో మనం యాప్ అయితే క్లోజ్ చేయకూడదు. ఇలా మనకి డిస్బర్సల్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా అమౌంట్ అయితే మనకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. పైన కూడా మీరు చూసుకోవచ్చు కంగ్రాట్స్ యువర్ నావీ క్యాష్ లోన్ 70,000 అని చెప్పి మన బ్యాంక్ అకౌంట్ కి అయితే వస్తుంది. వన్స్ ఈ విధంగా లోన్ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇలా మనం లోన్ కి అప్లై చేసుకొని మనీని అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు వీడియో చివరిలో ఒక బెస్ట్ టిప్ చెప్తానని చెప్పాను కదా, హైడెన్ ట్రూత్ లాంటిది. ఇదేంటంటే ఫ్రెండ్స్ మీకు వీళ్ళు నావీలో ప్రీ క్లోజర్ లోన్ అని చెప్పి మనకు ఒక దీంట్లో ఫీచర్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మీరు లోన్ అమౌంట్ మీకు నచ్చినప్పుడు తిరిగి మొత్తం పే చేసుకోవచ్చు.
అంటే ఇప్పుడు మీరు 70,000 తీసుకున్నారు, ఫస్ట్ ఈఎంఐ నెక్స్ట్ మంత్ పే చేశారు, నెక్స్ట్ సెకండ్ మంత్లో మీకు లోన్ వద్దు ఏమొద్దు అనుకుంటే మొత్తం అమౌంట్ మీరు పే చేసుకోవచ్చు. అలా పే చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు ఎంతైతే అమౌంట్ కడుతున్నారో, అంటే 70,000కి మీరు ఒక ఈఎంఐ కట్టిన తర్వాత మిగతా అమౌంట్ ఎంత ఉందో అంతే కడతారు, ఎక్స్ట్రా ఉంటే మీకు ఇంట్రెస్ట్ అయితే పడదనమాట. సో అది కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తా. సింపుల్గా మీరు నావీ యాప్ అయితే ఓపెన్ చేసుకొని లోన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఈ విధంగా లోన్ డీటెయిల్స్ కనిపిస్తాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన లోన్ అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్ అనేది మొత్తం కనిపిస్తుంది కదా. కొంచెం మనం పై స్క్రోల్ చేయగానే ఇక్కడ ఫర్ క్లోజ్ లోన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీరు చూసుకోవచ్చు అమౌంట్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 70,000 ఉంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎంత ఉంది, 678 రూపీస్ ఉంది. అదేందుకు ఈ మంత్కి, అంటే మనకి ఒక మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. సో ఫస్ట్ అయితే మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు 70,678 రూపీస్, అంటే మీరు ఇప్పుడు ఎంత ఉందో అంతే కడతారు. మీకు ఈఎంఐ వచ్చేసి 6,600 ఉంటుంది. సో అది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓవరాల్గా మనకి ఎంత ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతున్నాయి అనేది 6,600 ఇంటూ 12 అంటే 79,000, అంటే 9,200 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ కింద ఛార్జ్ అవుతుంది. ఈ 9,000లో మీరు మొత్తం పే చేసిన పర్లేదు, ప్రస్తుతానికి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో అంత అమౌంట్ మీరు పే చేయొచ్చు. సింపుల్గా ప్రొసీడ్ టు పే ఏదో క్లిక్ చేసి మీరు ఐ నీడ్ టు అనదర్ లోన్, లేదంటే ఐ హ్యావ్ యాక్సెస్ ఫండ్స్, ఏదో చెప్పి మీరు రీజన్తో లోన్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎందుకంటే మీరు టైం లోపే కట్టారు కాబట్టి. సో మీకు సిబిల్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ లోన్ గురించి కింద కామెంట్లో ఖచ్చితంగా మీరు నాకు చెప్పండి. మీకు ఏదైనా తెలిసినా కూడా, నేను ఏదైనా మిస్ చేసినా కూడా అది కూడా నా కామెంట్లో తెలియజేయండి. ఇంకొంతమందికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అవసరం లేకుండా మీరు మాత్రం లోన్ తీసుకోకండి.